హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ రెసిపీ నల్ల కారం అండి, లేదా కరివేపాకు కారం కూడా అంటారు. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక 200 గ్రామ్స్ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాను. 1 డే ముందే ఆరబెట్టుకున్నాను. నెక్స్ట్ డేకి కరివేపాకు అంతా బాగా ఆరిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కరివేపాకుని వేయించుకోవాలి. వేగేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు మంచి స్మెల్ని ఇస్తుంది. మనం కూరల్లో కరివేపాకుని వేయడం వల్ల రుచి పెరుగుతుంది. అలానే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కరివేపాకు వల్ల. కరివేపాకులో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కరివేపాకు వేగాక పక్కకు తీసుకొని ఆ ప్యాన్లోనే కొన్ని ధనియాలు వేపుకోవాలి. ధనియాలతోనే మినపప్పు కొంచెం, పచ్చిశనగపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకొని వేపుకోవాలి. ఈ కారాన్ని జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది కదా, అప్పుడు కూడా తినవచ్చు. ఇంకా బాలింతలు కూడా తినవచ్చు ఈ కారాన్ని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత పక్కకి బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 20 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలని వేయించుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను వేసుకోవచ్చు. ఎండుమిరకాయలు కూడా బాగా వేగే వరకు వేపుకోవాలి. కరివేపాకు జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బరువుని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎండుమిరకాయలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలను వేపుకోవాలి. వేపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సింగ్ బౌల్లో ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకుందాము. కొంచెం ఇలా కచ్చాపచ్చాగానే ఉండాలి, గ్రైండ్ చేసి వీడియోలో చూపించినట్టుగా. తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో ధనియాలను, మినపప్పు వేయించుకొని పక్కన ఉంచుకున్నాను కదా, అది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇందాక మనం పక్కన పెట్టుకున్న పొడిలో కలుపుకోవాలి. తర్వాత కరివేపాకుని గ్రైండ్ చేసుకొని కరివేపాకుని కూడా అందులో కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా నల్లకారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.